వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా అలాగే క్యారెట్ కాంబినేషన్లో ఒక బర్డ్ చేస్తున్నాను. లిటిల్ బిట్ అది మనకు చూడడానికి హార్న్ బిల్ లాగా, అంటే కొంచెం ముక్కు కొద్దిగా పొడుగ్గా ఉండి కొంగ ఆకారంలో ఉంటుంది కదా, సో అలా ఉంటుంది. సో కొంచెం కీరా అనేది కొద్దిగా మనం పెద్ద సైజు తీసుకోవాలి. సో ఇది వచ్చేసి బాడీ. ఓకే, సో ఇక్కడ ఇలా వస్తుంది. ఒకవైపు కొంచెం నేను ఇక్కడ నుంచి ఇటు స్కిన్ తీసేస్తున్నాను. ఓకే, హెడ్ వరకు మనం కొంచెం ఓపెన్ చేస్తున్నాం. అంటే దూరం నుంచి చూస్తుంటే కూడా మనకు అది ఆ బర్డ్ యొక్క షేప్ అనేది కనిపిస్తుంది. సో కొంచెం స్కూపింగ్ లా చేస్తున్నాను హెడ్ డిఫరెన్స్ తెలియడానికి. ఇలా మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒకటి ఫుల్ లెంత్లో ఇది మనకు టేల్, అలాగే ఇటు నుంచి ఓవెల్ షేప్లో ఇవి వింగ్స్ వస్తాయి. రైట్, సో ఈ రెండింటిని ఇలా కలిపి పెట్టేసుకొని ఒక సైడ్ మనం జిగ్జాగ్ కట్ చేయాలి. ఓకే, సో రెండు మనకు ఎట్ ఏ టైం రెడీ అయిపోతాయి. నెక్స్ట్ ఏదైతే మనం ఎక్సెస్గా ఇక్కడ కట్ చేసేసుకున్నామో దీన్ని కొంచెం ఇక్కడ షేప్లా చేసుకుని దీంట్లోంచి టేల్ రెడీ చేస్తున్నాం మనం. రైట్, టేల్ కూడా మనకు రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ హార్న్ బిల్ కొంచెం ముక్కు పొడవుగా ఉంటుంది పెద్దగా, దాని కొరకు క్యారెట్ కలర్ అనేది కూడా మనకు బ్రైట్గా ఉంటుంది. దూరం నుంచి చూస్తే కూడా ఆ ఆరెంజిష్ కలర్ అనేది చాలా సూపర్గా కనిపిస్తుంది. ఇది పీల్ చేస్తున్నాను సో దట్ ఆ పైన ఉండే కొద్దిగా ఆ డల్నెస్ అనేది కూడా పోయి ఫ్రెష్గా అవుతుంది. ఇది దీన్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకొని ఇటువైపు నుంచి ఆ ముక్కు రెండుగా ఉంటుంది కదా, అది జస్ట్ ఒకటి ఇట్లా ఘాట్స్ చూపిస్తున్నాం. రైట్, ప్లస్ దీనికి ఆపోజిట్లో సో చేసే కార్వింగ్లో మనం కొంచెం ఆ డీటెయిలింగ్ అనేది కూడా ఉండాలి. అలాగే టూత్పిక్తో ఇక్కడ చిన్నగా ముక్కు రంధ్రం లాగా చేస్తున్నాం. ఓకే, అలా రౌండ్గా తిప్పేస్తే సరిపోతుంది. ఇటువైపు కూడా రైట్, వీటన్నిటిని మనం ఇప్పుడు జాయింట్ చేయాలి. సో ముక్కు కొంచెం గ్రిప్ ఎక్కువగా రావడానికి 2 టూత్ పిక్స్ పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ ప్లేట్ కొద్దిగా దగ్గరగా తీసుకొని టూత్ పిక్స్తో ఫస్ట్ టేల్ కొంచెం ఇలా స్లాంట్గా రావాలి. రైట్, అలాగే ఈ వింగ్స్ ఇక్కడ వస్తాయి. ఏదైతే కటింగ్ అవుతుందో అది కింది వైపు రావాలి. సో ఇలా సైడ్గా పెట్టేసి
టూత్పిక్ని రెండుగా ఇలా విరిచేసి జాయింట్ చేసుకుంటున్నాం. సో 2 టూత్పిక్స్ పెట్టేస్తే అది కొంచెం ఫిక్స్గా ఉంటుంది మనకు. సో ఇటువైపు కూడా సేమ్ అలాగే. ఇక్కడ ఒక హోల్డ్ చేయాలి, దీనికి ఆపోజిట్లో ఇటువైపు కూడా. దీంట్లో మిరియాలు పెడుతున్నాను. ఓకే, సో లాస్ట్లో రైట్. సో మనం ఏదైతే కట్ చేసామో ఇదంతా కూడా ఇక్కడ కొంచెం ఇలా క్రాస్ లాగా చుట్టూతా పీల్ చేసింది వేసేసుకుంటే అలా గూడ్లో కూర్చున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే, సో హార్న్బిల్ కీరా అలాగే క్యారెట్ కాంబినేషన్లో ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. బీక్ మనం ఎక్కువేం కష్టపడలేదు. బాడీకి అలాగే వింగ్స్ కూడా చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ట్రై చేస్తుండండి, మీకు కూడా ఇలాంటి డిజైన్లు ఈజీగా చేసుకోవడం ప్రాక్టీస్ అయిపోతుంది.